అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంవివి సర్రయ్య. మా బిజినెస్ వచ్చేసి శ్రీ వాసవి ఇంటర్నేషనల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి. మాది ప్రాపర్ వచ్చేసి ద్వారపూడి, రాజమండ్రి దగ్గర. మా నాన్నగారు ఇక్కడ విజయవాడలో ఉండేవారు, వెంకటేశ్వరరావు గారని. శ్రీ ఇంద్రకీలాద్రి ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని చెప్పి అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత నేను ఐటీఐ ఫిట్టర్ మెకానికల్ స్టడీ చేశాను. తర్వాత 2016లో ఈ శ్రీ వాసవి ఇంటర్నేషనల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్గా రిజిస్టర్ చేయించి అప్పటి నుంచి వర్క్ చేస్తాం. మా సర్వీసెస్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఎక్కడైనా ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ కానీ, కారు, బైక్, పార్ట్ లోడ్, ఫుల్ లోడ్ ఎవరైనా రీలొకేషన్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్టేషన్, జిఎస్టీ అండ్ ఐబీఏ బిల్. ఐబీఏ బిల్ అంటే ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్, హోమ్ ట్రాన్స్పోర్ట్తో నాది ఇక్కడ ఏజెంట్ అండి. హోమ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పేరు మీద ఐబీఏ బిల్స్ అరేంజ్ చేస్తాం. ఎవరిని ఇల్లు మారాలంటే మాత్రం ఫస్ట్ చూసేది ఏంటంటే అందరూ ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు. ఆన్లైన్ అనేది కాకుండా జస్ట్ మీకు తెలిసిన రెఫరెన్స్ ద్వారా కానీ, మీ చుట్టాలు ఎవరైనా అంతకుముందు ఎవరైనా ఇల్లు మారిన వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా మూవ్ అయితే మీకు కొంచెం సెక్యూరిటీ అనేది ఉంటుంది. లోకలే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో అవుట్ ఆఫ్ కూడా చేంజెస్ అయినప్పుడు ఏంటంటే ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని మూవ్ అయిపోతుంటారు. తర్వాత ఆన్లైన్లో నెంబర్లు పనిచేయవు చాలా మందివి. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మూవ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాగే ఎవరైనా ఇల్లు మారినప్పుడు ఏంటంటే ఫోన్లో కాకుండా ఎవరైతే ఇల్లు మారుతారో వాళ్ళు మాత్రం ప్యాకర్స్ అండ్ మూవర్స్ తరఫున ఒక పర్సన్ పంపించి మీ సామాన్లన్నీ విజిట్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫోన్లో మాత్రం బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే సామాన్లు ఫస్ట్ ఏమేమి ఉన్నాయనేది చూసుకోవాలి. తర్వాత లోడింగ్ పాయింట్, అన్లోడింగ్ పాయింట్ అనేది చెప్పినప్పుడు పలానా ఏరియా అనేది కాకుండా డైరెక్ట్ ఫుల్ అడ్రస్ అనేది ఎవరికి ఇవ్వడం అనేది బెస్ట్. చాలా మంది లొకేషన్ పెట్టేసి లోడింగ్ అడ్రస్ అది, డెలివరీ అడ్రస్ ఇది అని చెప్పి లొకేషన్ పెట్టేస్తారు. లొకేషన్ కాకుండా డైరెక్ట్ ప్రాపర్ పిన్ టు పిన్, డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, అలా మొత్తం ప్రాపర్ అడ్రస్ అనేది, పికప్ అడ్రస్, డెలివరీ అడ్రస్ అనేది ఎవరైనా చెప్పడం అనేది చాలా కరెక్ట్. ఎందుకంటే లోడింగ్ పాయింట్ అనేది పలానా 1 టౌన్ అంటారు, దాంట్లో అక్కడికేమో ఏరియా పగలు పెట్టడం తెలియదు. కస్టమర్ ఏమనుకుంటారంటే ఉదయం 6ంటికి వచ్చేస్తాం అనుకుంటారు, కానీ అది నో ఎంట్రీ ఏరియా, నైట్ టైమే లోడ్ చేసుకోవాలి లేదా నైట్ టైమే దింపుకోవాలి. కాబట్టి మీరు లొకేషన్ అనేది కాకుండా డైరెక్ట్ అడ్రస్ అనేది ఇస్తే వాళ్ళకు కూడా ఇది పగలు లోడ్ చేసే పాయింట్, నైట్ లోడింగ్ పాయింట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే షిఫ్టింగ్ డేట్, మీరు షిఫ్టింగ్ అవ్వాల్సినప్పుడు సడన్గా కాకుండా ఒక 2-3 డేస్ ముందుగా కన్ఫర్మ్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ అండి. మేము కార్స్, బైక్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్. మీరు ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే జిఎస్టీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. చాలా మందికి ఏంటంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ వేరే హౌస్ హోల్డ్ గుడ్స్ కాకుండా వేరే మెటీరియల్ మూవ్ చేసినప్పుడు జిఎస్టీ ఉంటేనే వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. అలాంటిది జిఎస్టీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కూడా ఉంది. ఎవరికైనా ట్రాన్స్పోర్టేషన్ జిఎస్టీ కావాలని మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లోడింగ్ పాయింట్, అన్లోడింగ్ పాయింట్ అనేది ప్రాపర్గా చెప్పడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఫోన్లో మాత్రం బుక్ చేసుకోకుండా డైరెక్ట్ అన్ని ప్రాపర్ చూసుకుంటే బెస్ట్. ఎందుకంటే లోడింగ్ పాయింట్లో మెట్లు ఎట్లా ఉంటాయి అనేది చూసుకోవాలి. మేము తాళ్ళు పెట్టి లాక్కోవాలా మెట్ల మీద, ఇవన్నీ చూసుకుంటాను కానీ మేము కొటేషన్ అనేది చెప్పలేము. కాబట్టి మీరు ఫోన్లో కాకుండా, ఆన్లైన్లో కాకుండా ఇంటికి విజిట్ చేసిన తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారానే బుక్ చేసుకోండి ఎవరికైనా కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు. థ్యాంక్ యూ.